శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. మైత్రి మీడియా ప్రేక్షకులందరికీ శుభోదయం. నేడు శనివారం కనుక శని మరియు రాహుగ్రహాల ధ్యాన శ్లోకాలతో మన శుభోదయం కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. శనికి ఓం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. రాహునకు అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికాగర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం అనే ధ్యాన శ్లోకాలని అవకాశం ఉన్నంత వరకు నేడు పారాయణ చేసి సత్ఫలితాలు పొందగలరు. ఆంగ్ల తేదీ ప్రకారం తేదీ 13/1/2024 శనివారం, శ్రీ శోభకృతనామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, భద్రతిథి అయిన విద్య సాయంత్రం 4:29 వరకు ఉన్నది, పిమ్మట తదియ. శ్రవణ నక్షత్రం సాయంత్రం 4:29 వరకు ఉన్నది, పిమ్మట ధనిష్ట నక్షత్రం. నేడు వర్జం రాత్రి 8:04 నుండి 9:35 వరకు, దుర్ముహూర్తం సూర్యోదయం నుండి 8:03 వరకు ఉన్నది. నేటి సూర్యోదయం 6:35 కాగా సూర్యాస్తమయం సాయంత్రం 5:35. నేడు శనివారం కనుక తూర్పు దిశగా ముఖ్యమైన ప్రయాణాలు చేయటం అనుకూలం కాదు, మరియు దక్షిణ దిశగా చేసే ప్రయాణాలు అర్ధలాభాన్ని చేకూరుస్తాయి. ఇక నేటి శుభ సమయాల్ని పరిశీలిస్తే పగలు 10 గంటల నుండి 11 గంటల వరకు, పిమ్మట సాయంత్రం 6:30 నుండి 8 గంటల వరకు మంచిది. ఉదహరించిన ఈ శుభ సమయాలలో స్వల్ప ప్రయాణాలు, గృహోపకరణాల ప్రారంభాలు మాత్రమే తప్ప శుభకార్యాల ముహూర్తం నిర్ణయ విషయంలో జ్యోతిష్కుని సంప్రదించడం వలన కార్యజయం కాగలదు. వర్జ్య దుర్ముహూర్త సమయాలలో ఏ విధమైన శుభాశుభ కార్యక్రమాలు ప్రారంభించుట మంచిది కాదు. నేడు పుష్యమాస చంద్ర దర్శనం అవుతుంది. స్వస్తి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.